నమస్కారం. వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. గురుగారు, చాలామంది చిన్నపిల్లలు చెప్పిన మాట వినరు, పెంకిలా బిహేవ్ చేస్తూ ఉంటారు, పెంకితనంగా ఉంటూ ఉంటారు. అండ్ చిన్నప్పుడే చాలా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. డాక్టర్ ఏం లేదని చెప్తారు కానీ ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది. సో బాలారిష్ట దోషాలు అంటూ ఉంటారు కదా, సో వాటిలో ఇవి వస్తాయంటారా? అసలు బాలారిష్ట దోషాలు అంటే ఏంటి? బాలారిష్ట దోషాలు అనేది చంటి పిల్లలకి వస్తాయండి. ఈ బాలారిష్ట దోషాలు ఎప్పటి నుంచి కనిపిస్తాయి మనకి అంటే 6 నెలల నుంచి 16 సంవత్సరం వరకు. ఓకే. ఈ బాలారిష్ట దోషాలు మనకి చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కనపడవు. 6 నెలల 6 రోజుల తర్వాత బాలారిష్ట దోషాలుగా పరిగణిస్తారు. అవి ఎట్లాగా మనం ఇచ్చేయాలంటే 16 సంవత్సరాల వరకు ఉంటాయి. ప్రతి చంటి పిల్లలోనూ 16 సంవత్సరాల వరకు వీటి ఎఫెక్ట్ ఉంటుంది. అవి మనము గమనించేది ఎలా ఉంటుందంటే పిల్లల్లోనూ పింకితనం ఉంటుంది, లేకపోతే మామూలు పిల్లలు ఎలా అయితే యాక్టివ్గా ఉంటారో ఈ యాక్టివ్ లేకుండా అన్యాక్టివ్గా ఉంటే ఈ బాలారిష్ట దోషాల కింద మనము పరిగణిస్తాము. ఇవి ఎలాంటి ప్రభావితం వాళ్ళ మీద చూపిస్తుందంటే అసలు వాళ్ళ మీద ఎలా ఉంటుంది అంటే సరిగా తినకపోవటము, సరిగా వాళ్ళు నడిచే సమయానికి నడవకపోవటము, తినే టైంకి తినకపోవటము, ఒకే ఏడవటము, ఇవి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్లో ఇవి దోషాల కింద కాకుండా దిష్టి కింద ఇస్తారు. ఓకే. ఫస్ట్ ఒక 1 year 2 years వరకు దిష్టి అనుకుంటారు, లేకపోతే హెల్త్ ఇష్యూ అనుకుంటారు. స్టమక్ పెయిన్, కాళ్ళు నొప్పులు, తల నొప్పి, తినలేకపోవటము, నోరు పూయటము, ఇలాంటివన్నీ కూడా చిన్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి. మొద్దులాగా మనం ఒక దగ్గర కూర్చోబెడితే అలానే ఉండిపోవటము, ఇవన్నీ కొంతవరకు కనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్నగా ఏజ్ వచ్చేది దిష్టి దోషం తగ్గుతుంది. దిష్టి దోషం ఉన్నప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ పిల్లల మీద తగ్గుతూ ఉంటుంది. తగ్గుతూ ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూ కింద పాటిస్తారు. అవి హెల్త్ ఇష్యూ కింద వచ్చేసి ఏదన్నా మంచి గురువుగారి దగ్గరికి వెళ్ళటము, లేదా మంచి హాస్పిటల్కి వెళ్ళటము చేస్తూ ఉంటారు. ఈ హాస్పిటల్లో వాళ్ళు ఏంటంటే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు చెప్తారు ఒక 2 సంవత్సరాలు ఇది వాడాలండి, ఒక 3 years ఇది వాడాలండి. అంటే లాంగ్ టైం ఉండేటువంటి దోషాలు, లాంగ్ టైం ఉండేటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బ్లడ్కి రిలేటెడ్, స్కిన్కి రిలేటెడ్గా ఇలా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే బాలారిష్ట దోషాల కింద తీస్తారన్నమాట. వీటికి ఆయుర్వేదిక్, హోమియోపతిలో ఒక రకమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో అనేది తక్కువ ఉంటుంది తప్పిటికే ఆయుర్వేదిక్, హోమియోపతి దాంట్లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అంటే మూఢనమ్మకంతో చెట్టు క్రియలతో ఇప్పుడు వాడట్లేదు కాబట్టి ఆయుర్వేదిక్, హోమియోపతిని ఒక రకంగా మనం మంచి మెడిసిన్ అనుకోవచ్చు. కొన్ని రకాల బాలారిష్ట దోషాలు ఒక 5 సంవత్సరాలు ఉండేవి ఒక 2.5-3 సంవత్సరాల్లో తగ్గేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. రెండోది బాలారిష్ట దోషాలను ఇంకో రకంగా భావించవచ్చు మనం. ఇప్పుడు మనము రిలేషన్స్లో మ్యారేజ్ చేసుకుంటే కూడా బాలారిష్ట దోషాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మేనమామ కొడుకుల్ని కావచ్చు, మేనత్త కూతుళ్ళని కావచ్చు, లేకపోతే అట్లా అక్క కూతుళ్ళని అలా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా రిలేషన్లో మ్యారేజ్ చేసుకుంటే కూడా బాలారిష్ట దోషాలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళలో ఉన్నటువంటి బాలారిష్ట దోషాలు ఎలా ఉంటాయి అంటే కాళ్ళు సరిగా మూవ్ అవ్వకపోవటం, నరాలు సరిగా మూవ్ అవ్వకపోవటం, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవటం, అలానే బ్రెయిన్లో కొంచెం మందబుద్ధి రావడం అనేది రిలేషన్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి కొంచెం ఎక్కువగా కనిపించే ఛాయిస్లోనే. ఇవి కూడా బాలారిష్ట దోషాల కిందే వస్తాయి. అయినా ఇప్పటికి కూడా ఏంటంటే ఒక 25-30% దిష్టి దోషం, 70% బాలారిష్ట దోషం. ఈ బాలారిష్ట దోషం అంటే టోటల్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటే బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫుల్గా రిలీజ్ అవ్వవు. దీన్ని బాలారిష్ట దోషం కింద తీసుకుంటారు. ఇవి ఆడపిల్లల్లో ఉంటాయి, మగపిల్లల్లో ఉంటాయి. ఆడపిల్లల్లో ఎక్కువ కనిపిస్తాయి, మగపిల్లల్లో తక్కువ కనిపిస్తాయి. ఆడపిల్లల్లో ఎందుకు ఎక్కువ కనిపిస్తాయి అంటే ఆడపిల్లల హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ దోషాలు అనేది కొంచెం ఇదిగా ఉంటుంది అన్నమాట. మగపిల్లల్లో కొంచెం తక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అలానే ఇవి మ్యాక్సిమం మెడిసిన్కి క్యూర్ అయ్యే ఛాయిసెస్ ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ గ్రహస్థితిని కూడా చూసుకోవాలి మనం. 3 సంవత్సరాల తర్వాత హారోస్కోప్ చూడొచ్చండి. పిల్లలకి 3 సంవత్సరాల తర్వాత హారోస్కోప్ చూయించుకొని ఈ 3 సంవత్సరాల తర్వాత హారోస్కోప్ చూసిన తర్వాత హారోస్కోప్లో ఏమైనా దోషాలు ఉంటే కనుక ఆ దోష పరిహారం హోమం కావచ్చు, యజ్ఞం కావచ్చు, యాగం కావచ్చు, అలాగా పూజ కావచ్చు, శాంతి పూజలు కావచ్చు, ఇలా ఏమైనా చేసినప్పటికి కూడా బాలారిష్ట దోషాలు అనేది మ్యాక్సిమం తక్కువ ముఖం బట్టే ఛాయిసెస్ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఎంత పెద్ద బాలారిష్ట దోషాలు ఉన్నప్పటికీ 16 సంవత్సరాల లోపు కనుక ఫస్ట్ పీరియడ్ 9 years, సెకండ్ పీరియడ్ 12 సంవత్సరాలు, థర్డ్ 16, ఇంక 16 సంవత్సరాలకి కనుక బాలారిష్ట దోషాల కింద భావించి 16 సంవత్సరాల తర్వాత ఈ దోషాలు లాంటివి అయితే ఏమీ కనపడవు.
మెచ్యూర్ మైండ్ వస్తుంది, ఇవన్నీ కూడా బాడీలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కొంచెం స్లోగా ఉన్నప్పటికీ 16 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ రిలీజ్ అవుతాయి. బాలాశ దోషాలు అనేది 16 సంవత్సరాల తర్వాత ఏముండవు పిల్లల్లోనూ. ఎవరు కూడా భయపడే అవసరం లేదు. బాలాశ దోషాలు ఉన్నాయని చెప్పేసి భయపడేసి ఆ పిల్లల్ని అంటిపెట్టుకుండేసి, లేకపోతే ఎక్కడో ఏదో లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి ఏదేదో చేయించి మా పిల్లలు ఇలా ఉన్నారు, లేక పుట్టారు, ఇలాంటివి ఉన్నాయి అని చెప్పేసి దిగులు పడే అవసరం అస్సలు అవసరం లేదు. బాలాశ దోషాలు అనేది మనిషికి సహజమైనటువంటిది. ఇవి సహజంగానే వస్తాయి, సహజంగానే పోతూ ఉంటాయి. దీనికి తగ్గట్టు వాళ్ళ గ్రహస్థితి కూడా బాగలేకపోతే ఇంకొంచెం ఎఫెక్ట్ మనిషి మీద పడుతుంది. దీనికి తగ్గట్టుగా మంచి హోమాలు పూజలు చేయించుకుంటే కూడా బాలాశ దోషాలు పోతాయి. మేజర్గా ఎలాంటి బాలాశ దోషాలు ఉన్నా కూడా ఆవు పిడక ఉంటుంది, ఆవు పిడక లేదు ఆవు గోమూత్రం మనిషికి తాపించాలి. ఆ మనిషికి ఉన్నటువంటి బాబుకి పాపకు ఉన్నటువంటి ఏజ్ ప్రకారంగా గోమూత్రం రోజు సేవించడం ద్వారా బాలాశ దోషాలు కొంతవరకు మెరుగుపడతాయి. ఏదైతే ఆవు పేడతో చేసినటువంటి పిడక ఉండిద్ది, ఈ పిడక ఇంట్లో ప్రతినిత్యము ఈవినింగ్ టైంలో, సాయంత్రం టైంలో పొగ వేసినట్టయితే ఈ బాలాశ దోషాలు ఏవైతే ఉన్నాయో వీటికి పరిహారం 100% మనం చూడవచ్చండి. ఓకే గురుగారు, మా వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకుల కోసం చాలా మంచి సమాచారాన్ని అందించారు. మీకు ధన్యవాదాలు. నమస్తే.